శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ప్రమాదం తప్పింది. నందిగామ సమీపంలోని పేరాడ తిలక్ కారు అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి గోడను ఢీకొని ఎదురుగా వస్తున్న ఆటో కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పేరాడ తిలక్ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ కారులో ఉన్న మాజీ జడ్పీటీసీ కూర్మాన బాలకృష్ణకు స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏమవుతుంది